హాయ్ అండి అందరికీ. నేను మీ సుజాత భద్రం. నేను ఈరోజు మా ఇంట్లో ఎగ్ బిర్యానీ చేస్తున్నాండి. దానికోసమని ముందు ఒక అరకిలో బాస్మతి రైస్ కడిగి నానబెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ ముందే. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, టమాటాలు అన్నీ కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయలు ఒక పొయ్యి మీద వేయించుదామని దాని పొయ్యి మీద పెట్టా. తర్వాత బిర్యానీ కోసం అని చెప్పి బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసి వాటర్ బాయిల్ చేశాను. ఈ ఎగ్స్ ఉడకబెట్టిన నాలుగు ఎగ్స్ ఉడకబెట్టానండి. ఈ ఉడకబెట్టిన కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి వేయించాను. ఈ వాటర్ బాయిల్ అయినాయి కదా, ఇక బాస్మతి రైస్ అందులో వేస్తున్నాను అనమాట. 2 పొయ్యిలు వెలిగించండి, అందుకనే టకటక అయిపోతుంది అని చెప్పేసి 2 పొయ్యిల మీద పెట్టేసాను అనమాట. ఉడకబెట్టిన ఎగ్గుని ఉప్పు, కారం వేసి వేయించి పక్కన పెట్టేశాను. తర్వాత ఈ వేయించిన ఉల్లిపాయలు కూడా తీసేసానండి. ఇంకా ఆ గిన్నెలోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి దాన్ని కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి టమాటాలు కూడా కట్ చేసి ఇవి మిక్సీ పట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. నాకు టైం లేక నేను కట్ చేసి వేసాను. తర్వాత ఈ రైస్ 80% ఉడికిందండి. దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టా వాటిని ఈ ప్రాసెస్ అయ్యేదాకా అని చెప్పేసి. దీనికోసమని ఇప్పుడు ఇంకా టమాటాలను, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కారం, ధనియాల పౌడరు, మసాలా కొంచెం వేసాను. అన్నీ కలిపి కొద్దిసేపు దాన్ని మగ్గని ఇద్దామని చెప్పేసి దాన్ని కొంచెంసేపు మూత పెట్టాను. తర్వాత ఎగ్స్ వేసానండి. అందులో ఒక ఎగ్ నా కోసం ఉంచుకున్నాను, బిర్యానీ తినాను కాబట్టి 3 ఎగ్స్ అందులో వేసాను. దాన్ని కాసేపు మూత పెట్టి పక్కన పెట్టి ఈ రైస్ ఎలా ఉందని చూశాను. ఉడికింది అది మంచిగా. ఇక ఈ ఎగ్స్లో ఇక ఆ రైస్ని కూడా వేసేసి ఒక 10 నిమిషాలు దమ్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. మనం బిర్యానీ వండేటప్పుడు చిన్న టిప్ ఏంటంటే, మనం 1/2 కేజీకి ఏ లోటతో అయితే పోస్తామో ఆ లోటాలు 2 లోటాలు వాటర్ పోస్తారు కొంతమంది. అట్లా పోయొద్దండి. ఒక లోటాకి 1 లోట వాటర్ పోసేసుకుంటే అది మంచిగా కుక్ అవుతుంది. దాన్ని ఉడకబెట్టి మనం ఈ ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకొని తయారు చేసేదాకా దాన్ని మూత పెట్టేసి ఉంచేస్తే మంచి పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. బిర్యానీ అయితే అయిపోయిందండి. ఎగ్ దమ్ బిర్యానీ అనమాట. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. నాకైతే 100 మార్క్స్ పడ్డాయి. ఇంట్లో బాగా వచ్చింది. ఫస్ట్ టైమే చేశాను నేను ఈ ఎగ్ బిర్యానీ. చేస్తాను కాబట్టి ఎగ్తో ఫస్ట్ టైం అనమాట చేసింది. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకే అండి, ఈరోజు ఇవాళ మాది దమ్ బిర్యానీ. మా వాళ్ళు అయితే తినేశారు మంచిగా. బాయ్ అండి.